జగన్ ప్రభావానికి బీటెక్ రవి చెక్ పెట్టినట్టున్నారు. అంతకుముందు సతీష్‌కి చేతకాంది, ఎవరికీ చేతకాంది అతను చేస్తున్నాడు. జగన్ నియోజకవర్గంలో బైరైటీసే తవ్వుకుపోతున్నాడంటే ధైర్యం బాగా పెరిగిపోయినట్టు. తెలుగుదేశం నాయకులు అట్లాగే ఫీల్ అవుతారు. అది దోచుకోవడం అని ఫీల్ అవ్వరు. ప్రస్తుతం సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో కాల్ ట్యాక్స్ కుటుంబం 1970వ దశకంలో మైనింగ్ కిందన లైసెన్స్ పొందిందంట. వేంపల్లె మండలం తాళ్లపల్లెలో 6.48 హెక్టార్లు బైరైటీస్‌కి 1971లో మైనింగ్ లీజ్ దక్కించుకుందంట. అతను చనిపోయిన తర్వాత అతని కొడుకు ఇప్పుడు నియమతుల్లా పేరిట మైన్ బదిలీ అయిందట. నిజంగా వాళ్ళే దవ్వుతున్నారా? ఇది డౌట్. వాళ్ళ పేరుతో వైసీపీ నాయకులే దవ్వుకుంటున్నారేమో అని. ఇప్పుడు తెలుగు తమ్ముళ్ళు వాళ్ళని ముప్పతిప్పలు పెట్టి బీటెక్ రవి తవ్వుకుపోతున్నాడట. అట్లాగే వేంపల్లె మండలం తాళ్లపల్లె సమీపంలో నియమతుల్లా మైన్లో దౌర్జన్యంగా వాళ్ళు ఎత్తుకుపోతున్నారు. 50 టన్నులు రోజు తవ్వుకుపోతున్నారు. కనీసం 10 పైసలు వాళ్ళకి ఇవ్వట్లేదు. ఈవెన్ ప్రభుత్వానికి కూడా 1,50,000 రాయితీ రోజుకి వచ్చేది, రాయల్టీ వచ్చేది 1,60,000 అది రావట్లేదు అని చెప్తున్నారు. అది ఒకటి. అదేమన్నా మరి బీటెక్ రవి ఆ రాయల్టీ ఏదో ఈయన కడితే పోతుందేమో. లేకపోతే ఎమ్మెల్సీ ఫిర్యాదు చేసిన, రామ్ గోపాల్ రెడ్డి ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదు అన్నటువంటి వార్తని సాక్షి రాసుకొచ్చింది. మరోవైపున అక్కడ ఉన్నటువంటి ఇతను కూడా అంటే ఇదివరకు పులివెందుల వ్యవహారాల్లో, కడప వ్యవహారాల్లో జోక్యం చేసుకునే ధైర్యం తెలుగుదేశం వాళ్ళు చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు లోకేష్ పుణ్యమా, రెడ్ బుక్ పుణ్యమా, చంద్రబాబు పుణ్యమా అని ధైర్యం పెరిగిపోయినట్టుంది.